రాశి ఫలం. విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను పరిశీలిస్తే మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇక ఏడాదిలో మనం ఎలా ఉండాలో సూత్రప్రాయంగా హెచ్చరించే ముందస్తు బడ్జెట్ లాంటివి ఆదాయ వ్యయాలైతే, భవిష్యత్తు ప్రణాళికలకు మార్గనిర్దేశనం చేసేవి రాజ్యపూజ్య అవమానాలు. ఆదాయం ఎక్కువగా ఉంటే డబ్బులు వచ్చి పడతాయని, వ్యయం ఎక్కువగా ఉంటే ఖర్చులు పెరిగిపోతాయని అనుకోనక్కర్లేదు. ప్రణాళికాబద్ధంగా ఆర్థిక వనరులు వినియోగించుకోండని ఆదాయ వ్యయాలు తెలియచేస్తాయి. రాజపూజ్య అవమానాలు సైతం ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా జీవితాన్ని నిర్దేశించుకోమని సూచిస్తున్నాయి.